హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈ హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీ సిరీస్లో మనం ఈరోజు ఎన్సీఆర్టీ వీడియోస్ని ఎలా చదవాలో ఎలా చదవకూడదో తెలుసుకుందాం. అసలు ఎన్సీఆర్టీ బుక్స్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన బుక్స్. మనకు తెలుగు అకాడమీ, కన్నడ అకాడమీ, తమిళనాడు టెక్స్ట్ బుక్స్లో టు అన్ ఎక్స్టెంట్ రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కానీ ఎన్సీఆర్టీ బుక్స్లో యూపీఎస్సీకి సంబంధించిన బ్రాడ్ పర్స్పెక్టివ్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు యూపీఎస్సీలో 6th to 12th క్లాస్ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 6th to 12thలో పర్టికులర్లీ 11th and 12th క్లాస్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు 6th to 10th మిస్ అయినా అవ్వకపోయినా 11th and 12th మాత్రం మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ మనకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్సీఆర్టీలో, కానీ మనం మాత్రం కేవలం సోషల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. జోగ్రఫీ, హిస్టరీ, సోషల్ ఆస్పెక్ట్స్ కానీ, పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ ఇవి కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు మనం ఎన్ని బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్. సో మనం జిఎస్ పేపర్ 1, 2, 3, 4లో తీసుకున్నట్లయితే పేపర్ 4ని ఎలిమినేట్ చేయొచ్చు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, బట్ ఎన్సీఆర్టీస్కి సంబంధించినట్టుగా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. పేపర్ 1లో మనకు హిస్టరీ, జోగ్రఫీ, సోషల్ లేదా సొసైటీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సో ఈ 3 సబ్జెక్ట్స్కి ఎన్సీఆర్టీస్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సింది, 100% డిపెండ్ అవ్వాలి. సో ఫస్ట్ హిస్టరీ తీసుకుందాం, తర్వాత సొసైటీ అండ్ జోగ్రఫీ డిస్కస్ చేద్దాం. హిస్టరీలో మనకు 6th to 12th క్లాస్ బుక్స్ చదవాలి హిస్టరీకి. కానీ మనకు ఇప్పుడు ఉండే ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా న్యూ ఎన్సీఆర్టీస్ బుక్స్ కన్నా ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బుక్స్ దొరుకుతాయి, అవి మాత్రమే చదవండి. న్యూ ఎన్సీఆర్టీస్ బుక్స్తో మీకు టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. సో మీరు బుక్ స్టోర్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఒక్క హిస్టరీ సబ్జెక్ట్కి మాత్రం డోంట్ ప్రిఫర్ న్యూ ఎన్సీఆర్టీస్, బట్ ఓల్డ్ హిస్టరీకి సంబంధించినంత వరకు లైక్ మనకు చెప్పాలి అంటే 10th క్లాస్లో మనకు ఓల్డ్ హిస్టరీకి సంబంధించిన బుక్ ఉంటుంది న్యూ ఎన్సీఆర్టీస్లో, అది మాత్రం చదవండి. కానీ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ని కేవలం ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 బుక్స్ని మాత్రమే చదవండి. 6th to 12th హిస్టరీని స్కిప్ చేయొచ్చు అంటిల్ అండ్ అన్లెస్ యూ రీడ్ కంపల్సరీలీ 3 ఓల్డ్ ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ మనం సొసైటీ దగ్గరికి వద్దాం. అంటే మనకు వచ్చే 20 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ హిస్టరీ, 8 క్వశ్చన్స్ జోగ్రఫీ, 4 క్వశ్చన్స్ మనకు ఇండియన్ సొసైటీ గురించి అడుగుతారు. ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్స్ పరంగా మనం 6th క్లాస్లో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 అండ్ 7thలో పొలిటికల్ లైఫ్ 2, 8thలో పొలిటికల్ లైఫ్ 3 ఉంటుంది. కానీ ఈ 3 బుక్స్ యొక్క జిస్ట్ 3rd బుక్లో అంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అండర్ ద టైటిల్ సోషల్ సైన్స్లో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3rd పార్ట్లో ఉంటుంది. చాలా మంచి బుక్, కొంచెం బల్కీగా ఉంటుంది, బట్ ఖచ్చితంగా చదవండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్లో ఎలా చదవాలో కూడా చెప్తాను ఈ బుక్స్ని. అండ్ మనకు 11th క్లాస్లో ఇండియన్ సొసైటీ బుక్ ఉంటుంది. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలి అంటే, పాలిటీని అర్థం చేసుకోవాలి అనుకుంటే, పేపర్ 3లో ఉండే ఎకనామిక్ టాపిక్స్ని కూడా అర్థం చేసుకోవాలి అంటే ఈ 12th క్లాస్లో ఉండే ఇండియన్ సొసైటీ బుక్ని ఖచ్చితంగా చదవాల్సిందే. ఇది చదవకుండా అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. అండ్ 12th క్లాస్లో సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఎస్ఏ రైటింగ్లో డెమోక్రసీ మీద మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఆ ఎస్ఏ టాపిక్స్ని మనం 12 pages, 10 pages ఎలాబొరేటివ్గా, బోరింగ్గా రాయకుండా ఇంట్రెస్టింగ్గా రాయాలి అంటే ఈ 12th క్లాస్ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇండియన్ సొసైటీ, ఎన్సీఆర్టీ, 12th క్లాస్ బుక్, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. నెక్స్ట్ జోగ్రఫీ ఎన్సీఆర్టీ బుక్స్ని ఎలా చదవాలో చూద్దాం. జనరల్గా జోగ్రఫీ సబ్జెక్ట్ని కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ మీద డిపెండ్ అవ్వచ్చు. కేవలం వరల్డ్ జోగ్రఫీలో ఇంకొక ఎక్స్ట్రా బుక్ ఉంటుంది, అది కూడా మీకు చెప్తాం. సో మనం జోగ్రఫీ తీసుకున్నట్లయితే 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th ఆల్మోస్ట్ 7 బుక్స్ ఉంటాయి. 6th క్లాస్ జోగ్రఫీ ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్. మన స్పేస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. స్పేస్ ఎలా ఫామ్ అయింది, అక్కడ నుంచి ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, లిథోస్పియర్ ఎలా ఫామ్ అయింది, అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో చిన్న పిల్లలకి, ఒక 6th క్లాస్ పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నీట్గా క్లియర్గా ఉంటుంది, అది చదవండి. 7th క్లాస్ అవర్ ఎన్విరాన్మెంట్ బుక్. సో ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి కావాల్సిన బేసిక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఎన్విరాన్మెంట్కి సపరేట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏమీ లేవు, బట్ ఈ బుక్ చదివితే సరిపోతుంది. 8thలో రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకు జిఎస్ పేపర్ 3లో కూడా జోగ్రఫీ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. ఆ ఎకనామిక్ జోగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనకు 8th క్లాస్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ బుక్లో ఈజీగా దొరుకుతాయి. యూ కెన్ రీడ్ దట్. అండ్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్లో కాంటెంపరీ ఇండియా అంటే ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ బేసిక్స్ 9th and 10th క్లాస్లో ఉంటాయి. నెవర్ మిస్ 9th and 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ జోగ్రఫీ పర్టికులర్లీ. అండ్ 11th క్లాస్ బుక్లో ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంకొంచెం డీటెయిల్గా 9th, 10th కన్నా ఇంకొంచెం డీటెయిల్స్ ఉంటాయి. 12thలో
హ్యూమన్ జోగ్రఫీ అండ్ పీపుల్ అండ్ ఎకానమీ 2 బుక్స్ ఉంటాయి. హ్యూమన్ జోగ్రఫీలో వరల్డ్ జోగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, అండ్ అదే 12th క్లాస్లో పీపుల్ అండ్ ఎకానమీ జిఎస్ పేపర్ 3కి సంబంధించిన ఎకానమీ బేసిక్స్ జోగ్రఫీతో రిలేట్ అయ్యి ఉంటాయి. ఈ బుక్ చదివితేనే మీకు ఎకానమీ అర్థమవుతుంది. సో నెవర్ మిస్ క్లాస్ 12 పీపుల్ అండ్ ఎకానమీ, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ మాత్రం ఖచ్చితంగా చదవాలి. అండ్ ఈ జోగ్రఫీకి సంబంధించిన ఆల్మోస్ట్ 60 వీడియోస్ చాప్టర్ బై చాప్టర్, లైన్ బై లైన్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్లో నేను చేశాను, వినండి. ఆల్మోస్ట్ మీకు 1 month పట్టే టైంని కేవలం 3 to 4 డేస్లో మీరు వినొచ్చు. అండ్ ఎన్సీఆర్టీ వీడియోస్ని 2 months టైం డెడికేషన్ టైం పెట్టుకుంటారు అందరూ కొత్తగా వచ్చేవాళ్ళు. కానీ మీరు ఈ సిరీస్ వీడియోస్ని ఫాలో అయితే 2 to 3 వీక్స్లో ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. నేను చెప్పేది వినండి, ఈ వీడియోస్ అన్నీ వినండి, మీరు ఖచ్చితంగా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అండ్ మనకు పాలిటీ సిరీస్ ఆఫ్ బుక్స్, మనకు 6th, 7th, 8th, 9thలో పెద్దగా పాలిటీ ఉండదు. అండ్ 9thలో కేవలం డెమోక్రటిక్ పొలిటికల్ వర్క్ అని బేసిక్స్ మాత్రమే ఉంటాయి. దానికి కంటిన్యూషన్ 10th క్లాస్లో ఉంటుంది. సో 10th క్లాస్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 2 ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ 1లో కూడా బేసిక్స్ ఉంటాయి, పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. మీరు లక్ష్మీకాంత్ చదవచ్చు, తప్పేమీ లేదు. లక్ష్మీకాంత్ ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, బట్ మెయిన్స్లో ఉండే ప్రాస్పెక్టివ్ అనాలిసిస్ కావాలి అంటే ఖచ్చితంగా 10th క్లాస్, 9th క్లాస్, వీలైతే 9th క్లాస్ చదవండి, ఓపిక లేకపోతే 10th క్లాస్ చదవండి. అండ్ 11th, 12thలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ రెడ్ కలర్ బల్కీ బుక్ ఉంటుంది. ఈ బుక్ని చదవకుండా అసలు మీరు ఎగ్జామ్ కూడా వెళ్ళకూడదు. అండ్ 11th క్లాస్లో మనకు పొలిటికల్ థియరీ బుక్ ఉంటుంది, ఇది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ 12th క్లాస్లో కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని 2 బుక్స్ ఉంటాయి. ఈ 2 బుక్స్ చదివితే ఎన్హాన్స్డ్ నాలెడ్జ్ వస్తుంది. ఈ 2 బుక్స్ చదివే ముందు మీరు లక్ష్మీకాంత్ చదవాలి. సో లక్ష్మీకాంత్ కన్నా ముందు మీరు డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అని చదవండి. లక్ష్మీకాంత్ చదవండి, లక్ష్మీకాంత్ తర్వాత 11th and 12th క్లాస్ బుక్ చదవండి. ఇలా చదివితే మీరు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఫస్ట్ లక్ష్మీకాంత్ మొత్తం కంప్లీట్ చేస్తానని లేదా ఎన్సీఆర్టీ మాత్రమే చదువుతాను అనుకుంటే తప్పవుతుంది. సో ఎన్సీఆర్టీ, లక్ష్మీకాంత్, ఎన్సీఆర్టీ ఇలా చదివితే ఒక ఫ్లో ఉంటుంది, ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎకానమీ మనకు 6th, 7th, 8th ఎకానమీ పెద్దగా మ్యాటర్ ఉండదు. సో మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9th క్లాస్లో ఎకనామిక్ బుక్స్ ఉంటుంది, బేసిక్ ఎకనామిక్ బుక్స్. సో విల్ జస్ట్ గెట్ ద బేసిక్స్ ఆఫ్ ఆల్ ఎకానమీ, జీడిపి, జిఎన్పి, నేషనల్ ఇన్కమ్ అట్లా చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి. అండ్ 9th క్లాస్లో ఇంకొంచెం లైక్ లాస్ట్ 2 చాప్టర్స్లో చాలా చాలా ఉంటాయి, అగ్రికల్చర్ ఎకానమీ కూడా ఉంటుంది. 10th క్లాస్లో అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకానమీ అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఎకానమీ అంటే సొసైటీకి సంబంధించింది, డెవలప్మెంట్కి సంబంధించింది అన్న క్రూషియల్ కాన్సెప్ట్స్ ఈ 10th క్లాస్ బుక్లో ఉంటాయి. అండ్ 11th, 12thలో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ 11thలో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. 12thలో మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అని 2 బుక్స్ ఉంటాయి. మైక్రో ఎకనామిక్స్ని చదవద్దు, మ్యాక్రో ఎకనామిక్స్ మాత్రం చదవండి. మైక్రో ఎకనామిక్స్ మనకు అక్కర్లేదు, యూపీఎస్సీ లెవెల్కి అక్కర్లేదు. అండ్ సైన్స్ ఎన్సీఆర్టీస్ మనకు 6th నుంచి 12th వరకు ఉంటాయి. 6th, 7th, 8th, 9th, 10th అన్ని బుక్స్ యొక్క జిస్ట్ బయట మార్కెట్లో దొరుకుతుంది. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై రీడింగ్ 5 బుక్స్. 5 బుక్స్ని చదవద్దు, దాని యొక్క జిస్ట్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అండ్ పీడిఎఫ్లు కూడా చాలా ఉన్నాయి. ఆ పీడిఎఫ్ని నేను షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లింక్లో. అసలు ఎన్సీఆర్టీ బుక్ చదవకుండా మీరు మెయిన్ బుక్స్ జోలికి వెళ్ళొద్దు. ఎన్సీఆర్టీ కంప్లీట్ చేస్తే 3 attemptsలో క్లియర్ అవ్వాల్సిన సర్వీసు 1 attempt క్లియర్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అ సక్సెస్ మంత్ర. ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేసి మాత్రమే మిగతా బుక్స్కి వెళ్ళండి. ఆ ఎన్సీఆర్టీ బుక్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ని నేను యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్లో చేశాను, అవి వినండి. ఎన్సీఆర్టీస్ని వింటూ ఎంజాయ్ చేస్తూ చదవండి.